దేవుని వాక్యంలో నుంచి కీర్తనలు 51వ అధ్యాయము 14వ వచనం. దేవా, నా రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము. అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును. మరొకసారి చదువుకుందాం. దేవా, నా రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరములకు పాత్రుడైన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి కాలమున నాయన నీ మాటలు వెల్లడెగుటతోడని వెలుగు కలుగునట్లుగా ఈ మాటలు మాకు అర్థమవులాగున మీ ఆత్మ ద్వారా మాకు వివరణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అర్థము చేసుకోగలిగే శక్తిని మాకు దయచేయండి. ఈ చిన్న కోరికను మీరు ఆశీర్వదించి దీవించమని, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డ యొక్క జీవితాన్ని మీరు దర్శించమని, దీవెనకరమైన పాత్రలుగా చేయమని, నీకే ఘనత మహిమ ప్రభావములు ఆరోపించుకుంటూ యేసు శక్తిగల జీవం కలిగిన నామమున ప్రార్థన చేసి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవా, నా రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధము నుండి నన్ను ఏం చేయమంటున్నాడు? దేని నుంచి విడుదల కావాలని, దేని నుండి విడుదల కావాలని ఇక్కడ భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. రక్తము ద్వారా వచ్చే అపరాధము నా దగ్గర లేకుండా దూరపరచమని. కాబట్టి రక్తము ద్వారా అపరాధం ఎలా వచ్చిందంటే, ఆదియందు ఆదామములు దేవుడు సృష్టించినప్పుడు దేవుని మాటకు వాళ్ళు లోబడినన్ని దినములు ఈ దోషం అనేది వారి జీవితం మీదకి రాల. ఎప్పుడు ఈ దోషము అవాధామం మీదకి దిగి వచ్చిందంటే, దేవుడు ఒక ఆజ్ఞనిచ్చాడు. ఇదిగో, మీకు ఆకలి ఉన్నప్పుడల్లా ఈ చెట్ల పండ్లు ఏ అయినా కోసుకొని తినండి. అయితే ఈ తోట మధ్యలో ఉందో చూసారా, ఆ చెట్టు ఫలము మాత్రము ముట్టకూడదు, అసలు తాకకూడదన్న. ఇది దేవాతి దేవుడు అనుగ్రహించిన దివ్యమైన గొప్ప ఆజ్ఞ. ఇది వాళ్ళు పాటించి ఉండవలసింది. పాటించి ఉంటే ఈ దోషం అనేది, ఈ రక్తము ద్వారా అపరాధం అనేది మానవ కోటికి అది వ్యాపింపబడేది కాదు. కానీ ఆదియందు ఆదామవులు ఏం చేశారంటే, దేవుని యొక్క ఆజ్ఞను వాళ్ళు లెక్క చేయలే. అపవాది యొక్క మాటలు వారికి రుచింపబడ్డాయి. దేవుడు తినొద్దన్నాడా? మీరు తింటే దేవుడు దేవతలైపోతారని ఆయనకు ఒప్పక తినొద్దన్నాడు అని అన్నది. ఆ మాటనే వాళ్ళు శిరసావహించి దానిని పాటించారు. కానీ దేవుని యొక్క మెల్లని స్వరము, దయగలిగిన స్వరము, ప్రేమించేటువంటి ఆ యొక్క మాధుర్యమైన స్వరాన్ని పక్కన పెట్టేశారు. దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. తద్వారా తినద్దు అన్నటువంటి ఫలాన్ని ఏం చేశారు? వాళ్ళు తినేశారు. తినటం వలన వారికి ఏమొచ్చింది? తినద్దన్న ఫలమును తినటం వలన ఏమొచ్చిందంటే, ఆజ్ఞలు వాళ్ళు అతిక్రమించిన వారైనారు, పాపం చేసేసారు. ఈ పాపం చేసేసారు అనే దానికి వీళ్ళు, ఎందుకంటే అక్కడితో వాళ్ళది పాపం చేసి పాపంతో పోయింది. ఆ పాపం వలన మానవుడికి ఏమొచ్చింది? దోషం. పాపం వల్ల ఏమొచ్చింది మానవుడికి? దోషం వచ్చిందంటే అక్కడ వాళ్ళది. దోషం ద్వారా మానవులందరికీ ఏమొచ్చింది? భయంకరమైన శిక్ష వచ్చింది. ఏమొచ్చింది? కాబట్టి ఏది ఉన్నంత వరకు మనిషి యొక్క జీవితంలో ఏది ఉన్నంత వరకు మనిషికి శిక్ష ఉంటుంది? దోషం ఉన్నంత వరకు, రక్తాపరాధము ఉన్నంత వరకు ఆ మనిషిలో దోషం ఉంటుంది. దోషము ఎంతకాలం ఉంటుందో వారిపైన మరణమునకు ఏలుబడి చేసి మరణానికి అది అధికారం ఉంటుంది. అందువలన ఆదామవులతో పోయింది ఇది
ఈ భూప్రపంచంలో 287 దేశాలు ఉన్నాయి. ఎన్ని దేశాలు? 287 దేశాలు. ఈ భారతదేశం లాంటి దేశాలు. ఈ అన్ని దేశాలకి ఏమైపోయింది? ఇది కొరుకు పుండుగాద పాకినట్టు ప్రాకిపోయింది. ఈనాడు మానవులు ఎవరైనా ఒక్కరైనా నికరంగా పరిశుద్ధులుగా ఉన్నారా? అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే దివ్యమైనటువంటి గొప్ప ఆ భాగ్యాన్ని కోల్పోయారు. కోల్పోవడమే కాకుండా సర్వలోక సృష్టికర్త అయిన తండ్రి అయిన దేవునికి మానవుడు ఏమైపోయాడు? శాశ్వతముగా దూరం అయిపోయాడు. ఎందువలన? పాపం వలన దోషం వచ్చింది. దోషము వలన మనిషికి శిక్ష వచ్చింది. ఈ శిక్ష వలన దేవాతి దేవునికి మనుషులందరూ కూడా దూరం అయిపోయారు. ఆయన దగ్గరికి రాలేకపోతున్నారు. ఒకప్పుడు ఆ ఏదైనా వనములోకి వచ్చి ఆదాము అనగాని లేక అవ్వా అంటానే వాళ్ళు ఎగిరి గంతేసి ఆయన మెడ మీద పడి కౌగులించుకొని ముద్దులాడేవాళ్ళు. ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించారో, దోషం అనేది వారి జీవితానికి వచ్చిందో, వాళ్ళ ముఖాన్ని ఎవరికి చూపించలేకపోయారు. దేవాది దేవునికి సర్వలోక సృష్టికర్త అయిన తండ్రి అయిన దేవుని ముఖాన్ని డైరెక్ట్గా చూడలేకపోయారు. ఏనాడు కూడా గ్రహించండి, ఏనాడైనా ఒక వ్యక్తి నికరంగా పొరపాటు చేశాడనుకో దేవుని యొక్క సన్నిధికి అంతకుముందు ధైర్యంగా వచ్చినట్టుగా రాలేడు. అదే గుర్తు. దేవుని నమ్ముకున్న తర్వాత ఏ ఒక్క వ్యక్తి, ఏ కుమార్తె కానీ ఏ కుమారుడు కానీ పొరపాటు చేశాడనుకో అంతకుముందు వచ్చి సంతోషంగా దేవుని సన్నిధిలో కూర్చున్నట్లుగా, పాటలు పాడినట్టుగా, దేవుని మహిమపరిచినట్టుగా చెయ్యలేరు. ఎందుకంటే ముఖాన్ని ఆయనకి చూపించలేరు. ఎప్పుడు మనము తండ్రి అయిన దేవుని యొక్క సన్నిధిలో ధైర్యంగా కూర్చోగలమంటే ఈ పాపముల వలన వచ్చిన దోషము నుంచి నివృత్తి చేయబడినప్పుడు మనము ధైర్యం అనేది ఆటోమేటిక్గా మనకు వస్తుంది. దేవుని యొక్క సన్నిధిలో మనము ధైర్యంగా కూర్చోగలము, ధైర్యంగా పాడగలము, దేవునిని మహిమపరచగలం. దోషం ఉన్నంత వరకు ఏ ఒక్క వ్యక్తి కూడా దేవుని యొక్క సన్నిధిలో ధైర్యంగా పాడలేడు. పాడినాది దేవునికి ఇష్టం ఉండదు. నా ప్రియమైన స్నేహితుడా, సహోదరి, పాటలు పాడినా ఏది చేసినా మన ద్వారా దేవునికి మహిమ కలిగేటట్టుగా ఉండాలి. కనుక దోషము మన జీవితంలో ఉన్నంత వరకు ఎంతగా పాడినా దేవుని మహిమపరిచిన ప్రయోజనము లేదు. అని రాత్రి ఈ యొక్క రక్తాపరాధ కూడికలో ఉన్న నీవు మొట్టమొదటగా గ్రహించవలసిన వ్యక్తిగా ఉంటూ ఉన్నావు. ఇది గ్రహించకపోతే మనం ఎలా ఉన్నా పర్వాలేదులే, దేవుడు నా పాట వింటున్నాడులే, నా మాట వింటున్నాడులే అనేటువంటి ఒక ఉద్దేశాన్ని మనము కలిగి ఉంటాం. కనుక ఈ రక్తాపరాధము ఒకరి నుంచి ఒకరి గుండా, ఆదాము నుంచి అవ్వ, వీరిద్దరి నుంచి లోకమంతా, ప్రపంచమంతా ప్రాకిపోయింది. ఇది ఇప్పుడు లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ దోషము వలన ఎవరికి సమీపస్తులు కాలేకపోయారు. ఎవరి దగ్గరికి రాలేకపోతున్నారు? దేవునికి దగ్గరికి రాలేక దూరం అయిపోయారు. ఇప్పుడు వీళ్ళందరినీ మళ్ళా దేవునికి సమీపస్తులుగా చేయాలి. ప్రారంభ దినములు ఆజ్ఞను అతిక్రమించక మునుపు దేవునితో ఎలాగ కలిసి సంతోషంగా ఆయనతో కౌగిలించుకొని ముద్దాడుతున్నాడు ఆదామవ్వలు, అదే రీతిగా దినాన మనిషి ఉండాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. అందువలన దేవుని యొక్క వాక్యం ఈ రాత్రి సెలవిస్తుంది. రోమా పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును పాపం ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెను, అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. పాపం వలన దోషం వచ్చింది, దోషం వలన శిక్ష. శిక్ష ఏంటంటే మరణం. లేకపోతే మరణం లేదు. మానవులుగా పుట్టిన ఏ ఒక్క వ్యక్తికి మరణం, అసలు ప్రారంభ ఈ శరీర సంబంధమైన మరణం కూడా ఉండేది కాదు. ఇప్పుడు మరణాలు 2 మరణాలు అయిపోయాయి. ఒకటి శరీర సంబంధమైన మరణం, రెండవది ఆత్మ సంబంధమైన మరణం. ఒక వ్యక్తి పాపము చేసినది వలన, దోషము కలుగుట వలన, ప్రపంచమంతా మనుషులలో ప్రవేశించటం వలన 2 మరణాలు మనిషికి ఆసనమయ్యాయి. ఒకటి శరీర సంబంధమైనటువంటి మరణం, రెండవది ఆత్మ సంబంధమైనటువంటి మరణం. నా ప్రియమైన స్నేహితుడు, సహోదరి, మరణము అనగా అర్థము ఎడబాటు.
మరణం అంటే అర్థం ఏంటి? ఎవరికి ఎడబాటు? దేవునికి దూరం అయిపోయాడు మనిషి అందరూ కూడా. మరణము అనగా చచ్చిపోయాడు కాడికి ఇంతేని కాదే లెక్క. అనేక మంది మరణం చచ్చినాడు, ఎత్తి ఆడబడేంట తాడైపోయాడు, గుంట పూడ్చింట ఆడకాడికి అయిపోయి కాలిస్తే బూడిదైపోతాడు కాదు. ఒక శవం, ఒక మనిషి మరణం అనగా సమాధి దివి అక్కడ వేస్తున్నట్టు విత్తనము మొలక వేస్తున్నాడు భూమిలో మనిషి. తిరిగి మలవహల మొలిస్తే అవి మంచి ఫలాలు కాస్తాయో చెడు కారు ద్రాక్షలు కాస్తాయి అనే సంగతి తర్వాత తెలుస్తుంది. మనిషి యొక్క జీవితం ఇప్పుడు తెలవదు. మనిషి మంచోడా దేవునికి ఇష్టడా కాదనే సంగతి ఇప్పుడు తెలవదు. సమాధిలోంచి మనిషి మళ్ళా తిరిగి వచ్చినప్పుడు అప్పుడు తెలుస్తుంది విషయం. అప్పుడే తీర్పులోనికి మనిషి రాబోయేది. నా ప్రియమైన స్నేహితుడా, సహోదరి, పాపము వలన ఎప్పుడో చేసాలే, ఎక్కడో చేసినాలే, మనుషులు కళ్ళు కప్పెట్టి చేసాలే, ఎవరు చూడకుండా చేసాలంటే కుదరదు. ఒకవేళ నువ్వు ఎక్కడ చేసినా నీ దోషం అనేది నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, నీతోనే వస్తుంది. ఈనాడు యాక్సిడెంట్ అవుతున్న కారణం ఏంటి? ఇంటి దగ్గర నుంచి వెళ్ళిన వ్యక్తి మళ్ళీ తిరిగి రాకుండా పోయేదానికి కారణం ఏంటో తెలుసా నీకు? పాపం వలన దోషము అది నేను ఎక్కడ ఇరికించాలని ప్రయత్నం చేస్తానే. నువ్వు ఎక్కడికన్నావో, నువ్వు ఆడన్నా చేసిండు, ఎప్పుడన్నా చేసిండు, అది కానీ ఒప్పుకొని విడిచిపెట్టి యేసయ్య రక్తం ద్వారా నీవు కడుక్కోకుండా కానీ ఉంటే అది నేను వెంబడిస్తూనే ఉంటుంది ఆ దోషం. ఎందుకని నేను ఇరికించేదానికి, నేను మరణానికి అప్పగించేదానికి అది ప్రయాసపడుతూ ఉంటుంది. అందువలన ఈనాడు పాపము చేసిన వ్యక్తి వెంటనే పశ్చాత్తాపడి ఆ దోషము అని తన మీద లేకుండా చేసుకోకపోతే దాని వలన ఇబ్బంది పడేది మనమే. ఎక్కడో బాధది, ఏడన్నా ఉండు, ఎక్కడన్నా రా, ఆ చేసిన పాపం వలన దోషం అనేది వెంబడిస్తూనే ఉంటుంది. అందుకని నరుల దోషము మానవులను చిక్కులలో పెడుతుందని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. మనిషి యొక్క పాపం వల్ల వచ్చే దోషము నేను ఎక్కడ పెడుతుందంటది? నానా విధములైన చిక్కుల్లో పెట్టేది అదే. ఆ చేసిన పొరపాటే, ఎక్కడికో పోయింది అనుకోకు. ఈ రాత్రి అందుకే ప్రభు నీకు స్పష్టంగా తెలియజేసేదానికి ఈ సమయంలో ఈ స్థలానికి తీసుకొచ్చాడు. రక్షాపరాధము అంటే పాపం వల్ల వచ్చేది ఆ దోషము. ఆ దోషము నీలో ఉన్నంత వరకు అనేకమైన ఇబ్బందులు అనుభవించవలసి వస్తుంది. అలాంటివి లేకుండా ఉండాలంటే చూడండి, ఇట్లుండగా ఒక మనుషుల ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించదో అలాగునే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ ఒక్కరికే వచ్చిందా మరణము? అందరికి వచ్చిందా? అందరూ మరణం అంటే అందరూ కూడా ఎడబాటు అయిపోయారు, దూరం అయిపోయారు. ఎవరికి? సర్వలోక సృష్టికర్త అయిన తండ్రి అయిన దేవుడు. అయితే ఈ దోషము అలాగే కొనసాగాలన్నది దేవుని ఇష్టం కాదు. రోమా 5:9 కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదు. ఈ శిక్ష, ఈ దోషము వలన శిక్ష అనేది మనకు రాకుండా ఉండాలంటే చూడండి, ఆయన రక్తము వలన మనం ఇప్పుడు ఏమయ్యాము? మనము పాపం ద్వారా దోషంలో ఉన్నామా? మనము నీతిమంతులంగా తీర్చబడ్డామా? ఇప్పుడు ఎవరి ద్వారా? మన కొరకు ఆయన కాచిన రక్తం వల్ల. అంతే, మన గొప్పతనం కాదు ఇది. మనము చెడ్డవారమైనప్పటికీ కూడా ప్రభు కాచిన రక్తం వలన మనకు దేవుడు ఆధిక్యతనిచ్చినాడు, ఆ ఘనతనిచ్చినాడు, ఆ భాగ్యాన్ని ఇచ్చాడు ఆయన. ఇది మన ద్వారా వచ్చిన ఘనత కాదు, మన ద్వారా వచ్చేటువంటి భాగ్యం కాదు ఇది. కనుక ఈ రక్తాపరాధము ద్వారా వచ్చేటువంటి ఒక దోషము పూర్తిగా పోవాలంటే యేసయ్య రక్తం ద్వారా నీ జీవితము, నా జీవితము పరిపూర్ణముగా కడగబడితే తప్ప, లేకపోతే ఆ దోషం ఏం చేస్తుంటుంది? కొనసాగుతానే ఉంటుంది. నా ప్రియమైన స్థితి అనేక మంది దినాన అకస్మాత్తుగా పోతూనే ఉంటారు, నడుస్తూనే ఉంటారు, పని చేస్తూనే ఉంటారు. ఏమైపోతున్నారో తెలియడం లేదు. ఒక విచిత్రమైన మరణాలు జరుగుతూ ఉన్నాయి అంత్యకాలపు చివరి దినాలలో. కారణం ఆ దోషము నుంచి బయటికి రాని కారణాన్ని బట్టి. కనుక ఈనాడు మన బంధువులు ఎవరైనా చనిపోతే మరి దేవుని ఎరిగిన ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంటే ఆదరణ కూడిక అనేది ఏంటంటే రక్తం పంచుకున్నటువంటి సహోదరి అయినా చనిపోతే
ఎంతో వేదన అక్కడ కన్నీలమయమతో ఉంటారు. కనుక కుటుంబాన్ని ఆదరించేదానికి దేవుని వాక్యం ఉపయోగపడుతుంది. ఆ సమయంలో యేసయ్య రక్తము వారి అపరాధము నుంచి విడుదల కలిగించుకునేదానికి కూడా గొప్ప అవకాశం ఉంది. రోమా 5:19 ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. చూసారా, ఒక్కరి వలన పాపం అంతా అలుకుపోయింది. ఒక్కరి యొక్క బలియాగం, శిలువ యాగం, హింసింపబడ్డ రక్తం కార్చడం వలన, ఏ పాపము లేని రక్తం, అది కూడా పాపం ఉంటేది పని మనకు ఆ దోషం నుంచి విడుదల జరిగే అవకాశమే లేదు. యేసయ్య గార్చిన రక్తము పరిశుద్ధమైన రక్తం, పాపము లేని రక్తం. కాబట్టి ఎలాగూ పాపులుగా ఒక మనిషి ద్వారా అందరూ చేయబడ్డారో అలాగే అతని విధేయత వలన, అంటే యేసుక్రీస్తు యొక్క విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఇది దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప అవకాశం. మన ద్వారా వచ్చేది కాదు ఇది. మన గొప్పతనం వలన, మన మంచిదనం వలన వచ్చినది కాదు ఈ రక్షణ. ఈ యొక్క రక్త దోషం నుంచి విడుదల మన ద్వారా కలగల. ఇది యేసయ్య రక్తం ద్వారా కలిగినటువంటి భాగ్యం ఇది. కనుక ఈ రక్తాపరాధులు ఈ లోకములు కోల్పోయినప్పుడు భయపడతాది. కానీ ఒకరింటికి పోం మనం, జరిగే కార్యక్రమం దాకా ఏదో దోషం ఏదో జరుగుతుంది అన్నట్టుగా. కానీ మరి దేవుని యొక్క వాక్యం ఉంటుంది, ఆ దోషం అనేది నీ నుంచి పోవాలంటే నా రక్తం ద్వారానే అది జరుగుతుంది. రక్తాపరాధ దోషం నుంచి విడుదల పొందాలంటే యేసయ్య రక్తం ద్వారా కడగబడితేనే పరిపూర్ణులుగా ఆ దోషము నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. కనుక నా ప్రియమైన స్నేహితుడా, సహోదరి, ఆ అనుమానం తర్వాత ఇలాంటివన్నీ కాకుండా ఒకవేళ దోషము పాపం ద్వారా కలిగి ఉంటే కుటుంబము ఎడబాటు ద్వారా, బంధువుల ఎడబాటు ద్వారా ఈ లోకాన్ని విడిచటం వలన జరిగితే అది కేవలం యేసయ్య రక్తం ద్వారా మాత్రమే నీవు నీతిమంతురాలుగా, పరిశుద్ధులుగా తీర్చబడే అవకాశం ఉంది. కనుక దేవుడు నీకు ఒక మంచి అవకాశాన్ని రాత్రి అనుగ్రహించాడు. ఆయన రక్తము చేత కడగబడేదానికి, ఆ దోషం నుంచి విడుదల పొంది హాయిగా ఏడవో, అమెరికాకు పో, జర్మనీకి పో, నాటిపేటకు పో, సూలూరుపేటకు పో, పొలాలకు పో, ఏడన్నా మళ్ళీ ప్రశాంతంగా వస్తావు. లేదు కాదు అని ఒక చిన్న పాపం ద్వారా చేసి ఆ దోషం ఆటోమేటిక్గా నీలో వచ్చేసేవాడు నీకు తెలుసుకోకుండా, గమనించకుండా యావరపాటున అట్టా ఇటు వెళ్తూ ఉంటే ఎప్పుడు పట్టుకుంటుందో, ఎప్పుడు నేను చిక్కుల్లో పెడుతుందో, ఎప్పుడు నిన్ను అవమానపరుస్తుందో, నేను కుటుంబంలో మరి గ్రామంలో అవమానపరమైనటువంటి విషయంలో నిన్ను ఎవరు కూడా కనపరచుకునే విధంగా చేస్తుందో తెలియదు. కనుక రాత్రి ఈ పాపం ద్వారా వచ్చే దోషము నీ జీవితంలో లేకుండా ఉండాలంటే ప్రభువైన యేసయ్య కార్చిన రక్తం ద్వారా తప్ప నీవు ఆ యొక్క దోషం నుంచి విడుదల పొందే అవకాశం లేదనే సత్యం మనం అందరం కూడా తెలుసుకోవాలి. రోమా 6:23 ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణం, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ఆ దోషం అనేది పోకపోతే మన తండ్రి రాజ్యములో మనం ఆయనతో కలిసి ఉండలేం. దోషం మనం చేసిన పాపం ద్వారా దోషం మనలోనే ఉండేది అనుకో, చనిపోయావు అనుకో, ఎక్కడికి వెళ్తాం మనం? నరకానికి వెళ్ళాల్సిందే. దేవుని రాజ్యానికి వెళ్ళే అవకాశం లేదు. మనం ఏమనుకుంటున్నామంటే నేను పరిశుద్ధురాలుగానే ఉన్నానని మనలను మనం ఏమార్చుకుంటూ ఇతరులు కూడా ఏమారుస్తున్నాం అనేకసార్లు. ఈ ఏమార్చేటువంటి విధానం విడిచిపెట్టాలి. మనల్ని మనం సరి చేసుకోవాలి, ఇతరులు కూడా సరిచేసే విధంలో నడిపించాలి. క్రైస్తవ జీవితం అది. అందుకే దేవుడు ఆయనకు ప్రియమైనటువంటి బిడ్డలుగా చేసి ఆయన కుటుంబ సభ్యులుగా చేసింది. ఎందుకంటే నువ్వు చిక్కుల్లో పడకూడదు, ఎదుట ఉన్నవారు కూడా చిక్కులు పడలేకుండా వాళ్ళని కాపాడేదాని కోసమే ప్రభువు నిన్ను మెచ్చుకొని నచ్చి ఆయన అమూల్యమైన రక్తం ద్వారా నిన్ను కడిగి స్నానం చేయించి పరిశుద్ధురాలుగా, నీతిమంతురాలుగా చేసి ఆయన కుటుంబంలోనికి నేను తీసుకొచ్చాను. నువ్వు చిక్కుల్లో పడి
ఉచ్చుల్లో పడి వలల్లో పడి తెప్పించుకోలేకుండా నీవు ఇబ్బంది పడి ఇతరులు ఆ విధమైన ఇబ్బందుల్లో పెట్టేదాని కొరకు కాదు. రాత్రి లోతుగా ఆలోచించుకో. నువ్వు క్షేమంగా ఉండాలనే ప్రభు ఇష్టం. ఏ దోషములు నీ పాపం ద్వారా నీకు కలిగి ఉండకూడదనేది దేవుని యొక్క మహాబుద్ధి. ఎందుకంటే దోషం ఉంటే ఎక్కడికి వెళ్ళినా అవి నిన్ను పట్టుకుంటే నేను కాదు నా కుమార్తె, నా కుమారుడా, నేను చిక్కించేది, నేను పట్టించేది నేను కాదు. మళ్ళీ నా మీద ఎందుకు నువ్వు బాధపడతావు? నేను నీతి న్యాయములను అనుసరింపజేసే దేవుడను తప్ప అన్యాయములో నేను ముంచేవాడిని కాదు. నేను ఉచ్చుల్లో వలల్లో చిక్కింపజేసేవాడిని కాదు. నువ్వు చేసిన పాపం వలన వచ్చిన దోషము నిన్ను ఇబ్బంది అప్పుడప్పుడు ఆ యొక్క సమస్యలు తీసుకొస్తుంది, నేను కాదు. కనుక ఆ చిక్కుల సమస్య నుంచి విడుదల నీవే పొంది బయటికి రావాలి. 1 యోహాను 1:9. మన పాపములను మనము ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయు. ఈ రాత్రి ఏదో తెలుసో తెలియకపోయిన పొరపాటు దాని ద్వారా ఏదో దోషము నా మీద ఉంది అనే సంగతి అర్థమవుతూ ఉంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సన్నిధికి మనం వచ్చయ్యా, నన్ను క్షమించు, ఈ రక్తంలో కడుగు, ఆ దోషము నా జీవితంలో లేకుండా చెయ్యని ప్రాధేయపడి మనము ఆయన పాదాలు శరణ వేడినట్లయితే ప్రతి దోషం నుంచి ఆయన నీకు విడుదలిస్తాడు. ఆయన రక్తం నడినెత్తి నుంచి అరికాల వరకు కడిగి ఈ పాపం వల్ల పొరపాటు వలన వచ్చిన దోషము నీలో లేకుండా చేస్తాడు. నువ్వు హాయిగా ధైర్యంగా నిబ్బరంగా ఎక్కడైనా హాయిగా జీవించవచ్చు. నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఆయన రక్తము చేత కడగబడిన నీవు పరిశుద్ధురాలివి, పరిశుద్ధుడు కనుక దుష్టులకు సాతావుడు ఏ విధముగా ఎన్ని ప్రయత్నాలు చేసి నిన్ను ఇబ్బంది పెట్టి మరణానికి అప్పగించాలన్న వాడి వలన కాదు. సభలు కూడా దేవుని నామాన్ని కనపరుస్తావు. వాడి వలన కాదు. నిన్ను చిక్కుల్లో పెట్టలేడు, నిన్ను ఉచ్చుల్లో పెట్టలేడు, నిన్ను గాయము చేయలేడు, నీకు మానసికంగా హింసగా నీ ఇబ్బంది కలిగించలేడు. ఆ దోషము నీలో ఉంటేనే నీకు కన్నీళ్ళు కార్చాల్సి వస్తుంది, ఏడవలసి వస్తుంది, ఇబ్బంది పడాల్సి వస్తుంది. రాత్రి ప్రియమైన స్నేహితుడా, సహోదరు, నువ్వు హాయిగా ప్రశాంతంగా ఈ చిక్కులు ఈ సమస్యలు అనేది నీ జీవితంలో లేకుండా ప్రశాంతంగా నీ జీవితము పాపం వలన వచ్చేటువంటి ఆ దోషము నీ జీవితంలో లేకుండా హాయిగా ప్రశాంతంగా చేసి నీ నిర్మలులుగా చేసి పరిశుద్ధులుగా మార్చి ప్రత్యేకమైనటువంటి ఒక ఆయన చేతిలో బలవంతుని చేతిలో ఒక బాణముగా నేను సంధించి నీ జీవితాన్ని ఆనందకరంగా మార్చి ఇతరులకు నీవు మార్గదర్శకురాలుగా ఉండి ఇతరులను సరైన విధముగా నడిపించగలిగే యోగ్యతను అర్హతను నీకిచ్చి ఆయన వచ్చేటప్పుడు ఇంక అనేక మంది ఈ ఉచ్చుల్లో ఆ ఊరుల్లో చిక్కి ఇబ్బంది పడుతున్న వాడిని తెప్పించాలని ప్రభు కోరుకుంటా ఉన్నాను. ముందుగా నీవు ఆ యొక్క దోషములోనికి నీవు నెట్టబడక తప్పించుకొని ఎదుట ఉన్న వారి యొక్క దోషములో వాళ్ళ దోషాలే కొనసాగి చాలా మంది చోట చనిపోతున్నారు, కానీ ఆ దోషము నుంచి విడుదల పొందకనే చనిపోతున్నారు. ఇది చాలా ఘోరమైన విషయం. ఈ రాత్రి మనము చాలా బాధపడాలి. అందుకనే ప్రభు రాత్రి ఇంత లోతుగా నీతో మాట్లాడుతున్నాడు. ఎంత వాక్యం చెప్పినా ఆ రోజు చెప్పే మళ్ళీ అటు బయట పోతే ఏముందలే అన్నట్టుగా అయిపోతున్న మనిషి. భయం అనేది లేదు. ఈ దోషం నా మీద ఉంటే నాకు ఈ కీడే ఈ శిక్ష అనేది భయంకరంగా ఉంటుందేమో, ఎలా నేను భరించగలని ఆలోచన మనిషి ఆలోచించడంలే. అనేక మంది ఎన్నో అవకాశాలు వారాలు నెలలు సంవత్సరాలు ప్రభు అవకాశం ఇస్తున్నప్పటికీ దాన్ని సద్వినియోగపరచుకోకనే ఆ పాపం ద్వారా వచ్చే దోషం తనలోనే పెట్టుకొని ఈ లోకంలో మరణానికి ఆహుతవుతున్నారు. ఎక్కడికి వెళ్తారు వీళ్ళు? ఎన్ని దేవుడు అవకాశం ఇచ్చినా ఈ రోజులు మనకు అవకాశం ఇచ్చాడంటే ఏంటంటే మన ఇష్టానుసారంగా ఎంజాయ్ చేసేదాని కొరకు అది ఇచ్చిన రోజులు, వారాలు ఇచ్చింది, నెలలు ఇచ్చింది, సంవత్సరాలు ఇచ్చింది. మన ఆలోచన ప్రకారంగా ఈ లోకంలో ఎటుబడితో సుఖం అనుభవించేదాని కొరకు అది మనం ఉండేది. ఇక్కడ ఈ శాపం అనేది మన దగ్గరికి రాకుండా, అది వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా జాగ్రత్త పడుతూ అనేక మంది జీవితాలను వెలిగించి ఫలదాయకంగా మార్చి పరలోక రాజ్యానికి మనతో పాటు వారిని కూడా తీసుకొని వెళ్ళేదాని కొరకు బ్రతుకున్నాం. ఇక్కడ మనం బ్రతుకున్న నీవు నేను ఆ దోషం అనేది మనకు అంటకుండా వీలైనంత వరకు ప్రయత్నం చేయాలి, కానీ ఆ దోషం మన దగ్గరకు వచ్చేటట్టుగా ప్రయత్నం చేయకూడదు.
ఆ దోషం ఎలా వస్తుందంటే ఏదో చిన్న పొరపాటు, సాతాను నిన్ను ఆశపెట్టి ఏదో చూపించి పడేసి పాపంలో చిన్న పొరపాటే కదా అన్నట్టుగా మైమరిపించి ఆ దోషము ఆటోమేటిక్గా నీ తెలియకుండా నీ జీవితంలోకి నడిపించి నీవేది అనుకున్నా జరగనివ్వకుండా, ఏ పని చేయాలనుకున్నా కూడా ఇది ఆటంకంగా అభ్యంతరంగా మార్చబడి ఎన్నో ఇబ్బందులు పడేటట్టుగా చేస్తుంది. నా ప్రియమైన స్నేహితుడా, సహోదరి, దేవుడు ఇచ్చిన మంచి అవకాశం ఇది. దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు. ఇక్కడ వింటున్న మీకే కాదు, ఈ యొక్క యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రజలందరికీ కూడా మేలు కలుగునట్లుగా నీ జీవితంలో ఉన్న దోషం నుంచి విడుదల చేసి అనేక మందికి నీవు సహాయకారకుడిగా ఉంటావని ప్రభు యొక్క ఆశయం. దాని కొరకే మనల్ని బ్రతికించున్నాడు. నీతివంతమైనటువంటి ఆ ఫలితాలు మనం అనుభవించి ఆ ఎదుటి వారు కూడా నీతికరమైనటువంటి ఆ యొక్క ఆత్మీయమైన ఫలాలు ఫలించాలన్నది ప్రభు ఇష్టం. ఆ రీతిగా మన జీవితంలో ఉన్న ఆ యొక్క దోషం నుంచి మనల్ని మనం విడుదల చేసుకునే రక్తం చేత కడగబడి పరిశుద్ధ అలంకృతులమై ప్రభు సేవ చేయునట్లు పరిశుద్ధాత్మ దేవుడి ఈ మాటలు ఆశీర్వదించును కాక. ప్రార్థన చేసుకుందాం. బహోన్నతుడైన తండ్రి, నీకు వందనాలు ప్రభు. ఈ మాటలు ఎంతో మాకు ఉపయోగకరంగా మేలు చేసేట్టుగా ఈ రక్తాపరాధ దోషం నుంచి మేమందరము కూడా అయ్యా నీ రక్తం ద్వారా కడగబడితే మేము ఆ దోషం నుంచి విడుదల పొందుతాం. నిత్య రాజ్యములకు మేము సిద్ధపడతాం. అనేక మందిని మేము సిద్ధపడతాం. మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డను పేరున మీరు ఆస్వాదించి దీవించండి. ఏ దోషం, ఏ మరకలు, ఏ డాగులు, ఏ పాపం ద్వారా వచ్చేటువంటి యొక్క దోషం ఏ ఒక్క బిడ్డలో ఉండకుండా తొలగించమని యేసు శక్తిగల జీవం కలిగిన నామమున ప్రార్థన చేసి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.